మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఆఫీసులో 10 లక్షలు మిస్ అయ్యాయి. ఎంక్వైరీలో భాగంగా పొరపాటున మీ అన్నయ్య డబ్బు ఇంటికి తీసుకొచ్చాడేమోనని సెర్చ్ చేయడానికి వచ్చాం. సార్, అల్మర్లో ఈ కవర్ దొరికింది. చూస్తే డబ్బు ఉంటుంది. నిన్న నువ్వు మేనేజర్ని పట్టిస్తే చాలా నిజాయితీపరుడు అనుకున్నాను. నాకిప్పుడు అర్థమవుతుంది, నువ్వు చేయబోయే తప్పుడు పనికి ఎరేసి నన్ను నమ్మించావు. అన్నయ్య ఈ పని చేయలేదని నా మనసుకు తెలుస్తోంది, కానీ ఆ డబ్బులు ఇంట్లోకి ఎలా వచ్చాయి? ఎవరో అన్నయ్య చుట్టూ ఇలా పన్నాగం పన్ని తనని ఇరికించారు. అన్నయ్యని టార్గెట్ చేస్తుంది ఎవరు? అన్నయ్యని వెంటాడుతున్న వాళ్ళెవరో తెలుసుకోవాలి. ఈ కుట్రని ఛేదించి అన్నయ్య పతనాన్ని చూడాలనుకుంటున్న వాళ్ళ ఆటలు కట్టించాలి. తనపై నిందలు వేస్తున్న నోళ్లను మూయించాలి. అన్నయ్య గొప్పతనాన్ని మరొక్కసారి అందరికీ తెలిసేలా చేయాలి. నేను నిజాయితీగా ఉండడమే నాకు శాపంగా మారుతోందా? నన్ను ఒక హానెస్ట్ పర్సన్గా చూసిన కళ్ళే ఈరోజు నన్ను ఒక తప్పుడు మనిషిగా చూస్తున్నాయి. ఏ కంపెనీకి మంచి జరగాలని ఆ గణేష్ని పట్టించాను, అదే కంపెనీలో నేను కూడా ఒక ఫ్రాడ్లా నిలబడాల్సి వచ్చింది. తప్పు చెయ్యని చోట తలదించుకోవాల్సి వస్తోంది. నా తల్లిదండ్రులు కూడా నా మూలంగా తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నా వల్ల మీరు పడుతున్న అవమానానికి నన్ను క్షమించండి నాన్న. దేవుడా, నేనెవరికి అన్యాయం చెయ్యాలనుకోలేదు, ఎవరి సంపదను దోచుకోవాలని ఆలోచించలేదు. పని చేసిన ప్రతి చోట నిజాయితీగానే ఉండాలనుకున్నాను. ఒకటి మాత్రం నేను నమ్ముతున్నాను స్వామి, ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుందంటారు కదా. నేను ధర్మానికి కట్టుబడున్నాను. నేను నమ్మిన ధర్మమే నన్ను కాపాడుతుందని నేను నమ్ముతున్నాను. ధర్మం వైపు నువ్వు ఉంటావని చాలాసార్లు చాటి చెప్పావు. ఇప్పుడు కూడా నువ్వు ఆ ధర్మం వైపే ఉంటావనుకుంటున్నాను. బావగారు, ఫోరెన్సిక్ రిపోర్ట్స్ రావడానికి ఇంకా ఎంత టైం పడుతుంది? వస్తున్నారు, ఆన్ ది వే. భగవంతుడా, నా కొడుకు నిర్దోషి. ఆ విషయం నీకు కూడా తెలుసు. వాడి అపవాదు నుంచి వీలైనంత త్వరగా బయటపడేలా చూడు తండ్రి. సార్, ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్స్ వచ్చాయి సార్.
రిపోర్ట్లో ఏమొచ్చింది బావగారు? ఆ ప్యాకెట్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ రవి కాదని వచ్చింది. సార్, ఇప్పుడైనా అర్థమైందా మా అన్నయ్య ఈ దొంగతనం చేయలేదని? ఎవరో చేసిన పనికి కనీసం కొంచెం కూడా ఆలోచించకుండా మా అన్నయ్యని అవమానించారు. ఒక తప్పుని పట్టించిన మనిషే తప్పు చేశాడని అనుమానించారు. కనీసం ఆలోచించకుండా అందరి ముందు ఒక దోషిలా నిలబెట్టారు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి సార్, ఎవరు మంచో ఎవరు చెడో. ఇందులో సార్ తప్పేం లేదు ఉషా. ఆయన ప్లేస్లో ఉంటే ఎవరైనా అలాగే అనుకుంటారుగా. కంటికి కనిపిస్తున్న ప్రతి విషయం ఆయన్ని పక్కదారి పట్టించాయి. అందుకే సార్ కూడా ట్రాప్లో పడిపోయారు. ఐఎమ్ సారీ రవి. కంటికి కనిపించేది నిజమని నమ్మాను. నీ నిజాయితీని అనుమానించాను. నా కంపెనీలో జరుగుతున్న మోసాన్ని బయటపెట్టి నాకు మంచి చేసిన నిన్ను అవమానించి పెద్ద తప్పు చేశాను. ఐఎమ్ రియల్లీ సారీ రవి. పర్వాలేదు సార్. కొన్నిసార్లు భ్రమ కూడా నిజంలా కనిపిస్తుంది. మీరు కూడా ఆ భ్రమని నమ్మే ఇలా చేయాల్సి వచ్చింది. అయినా ఇప్పుడు నేనే తప్పు చేయలేదని రుజువైంది కదా, అదే నాకు చాలా సంతోషం. దీని గురించి మీరు ఎక్కువగా ఫీల్ అవ్వకండి. అన్నయ్య, దొంగతనం నువ్వు చేయలేదని తెలిసిపోయింది. కానీ ఈ డబ్బులు ఎవరు తీసినట్టు? వాటిని తీసుకొచ్చి మన ఇంట్లో ఎవరు పెట్టారు? అవును రవి, అక్కడ పోయిన మనీ ఇక్కడ మీ ఇంట్లో దొరికింది అంటే ఎవరో పక్కాగా నిన్నిందులో ఇరికించడానికి ప్లాన్ చేశారని అర్థమవుతుంది. ఇంత ప్లాన్ చేశారంటే వాళ్ళు నీ మీద పగతోనే చేశారు. నీ మీద అంతలా శత్రుత్వం ఎవరికుంది? నీకెవరి మీదైనా అనుమానంగా ఉందా? నన్ను ఇంతలా టార్గెట్ చేసే ఇంత శత్రుత్వం అంటే ఒక గణేష్కే ఉంది. గణేషా? ఆ గణేష్ ఎవరు? తను ఇంతకుముందు మా కంపెనీలోనే మేనేజర్గా పనిచేసేవాడు. దొంగతనంగా కంపెనీ మెటీరియల్ అమ్ముకోవడాన్ని బయటపెట్టి చైర్మన్ గారికి రెడ్ హ్యాండెడ్గా పట్టించాను. అది మనసులో పెట్టుకుని గణేష్ ఈ పని చేయించడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ బావగారు, ఆ గణేష్ ఈ పని చేసుంటాడు. వాడి కాకపోతే ఇంకెవరికి అన్నయ్య నిరికించాల్సిన అవసరం లేదు. అవును సార్, నేను వాడి గురించి మర్చిపోయాను సార్. వాడు పెద్ద ఫ్రాడ్. వాడు చేసిన పనికి వాడిని కంపెనీలో నుంచి కూడా తీసేశాను. రవి వేలే నాకు పట్టుపడ్డాడు కాబట్టి అది మనసులో పెట్టుకుని మేబీ ఇలాంటి పని చేసుంటాడు. వాడిని అరెస్ట్ చేసి మీ స్టైల్లో 4 పీకితే అన్ని నిజాలు బయటకు వస్తాయి. ప్రూఫ్స్ లేకుండా ఎవరిని అరెస్ట్ చేయలేం. ఆ రోజు ఏం జరిగిందో తెలియాలి అంటే ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయాలి. పదండి సార్. ఓకే సార్. అన్నయ్య,